ఈ భూమి అందంతటి మీద నివసిస్తున్నటువంటి మానవులకు సర్వోన్నతమైన దేవుడు సందేశాత్మక రూపకముగా ఒక గ్రంథాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఈ గ్రంథాన్ని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన మరణమును జయించి సమాధి నుండి లేచి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిన తర్వాత అనేకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాటలు రాయించి వాటిని సమకూర్చి ఒక పుస్తకముగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషునికి తెలియచేయబడాలని ప్రభువు దీనిని ఆయన ప్రణాళికలో ఉంచుకొని ఈ పరిశుద్ధ గ్రంథమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చాలా పుస్తకాలకు పేర్లు పెడతా ఉంటారు. అయితే భూమి మీద ఏ పుస్తకానికి లేనటువంటి నామము ఈ గ్రంథానికి ఉంది. అదే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము అని అనగా మనం గమనించినట్లయితే ఇది పరిశుద్ధపరిచేటువంటి గ్రంథము. ఈ గ్రంథము అనేకులను పరిశుద్ధపరుస్తుంది. ఈ గ్రంథం యొక్క నామం అది. చాలామంది కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకించేవారు ఏమంటారంటే, మీ బైబిల్లో మీ పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి పలకబడని మాటలున్నాయి, మానవుల మధ్య సంబంధాలు, అక్రమ సంబంధాల గురించి రాయబడి ఉంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా అనేకుల జీవితాలను మార్చడానికి వ్రాయబడింది. మనము హాస్పిటల్లో చూస్తే హాస్పిటల్కు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రోగముతో అక్కడ వచ్చి ఉంటారు. గమనించండి. రోగము చేత ఉన్నవాడు ఒకడు కాలు విరిగి వచ్చింటాడు, ఒకడు చేతులు విరిగి వచ్చింటాడు, ఒకడు కంటి సమస్యతో వచ్చింటాడు, ఒకడు గొంతు సమస్యతో వచ్చింటాడు, ఒకడు కడుపు సమస్యతో వచ్చింటాడు, ఒకడు కిడ్నీల సమస్యలతో వచ్చింటారు. అనేక రకరకాల వ్యాధుల చేత హాస్పిటల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ రోగులను బట్టి మనము ఈ హాస్పిటల్ మంచిది కాదు అని మనం చెప్పగలమా? ఒక హాస్పిటల్కు ఒక రోగి వెళ్తున్నాడు అంటే ఆ రోగి నయము చేసుకోవడానికి ఆ యొక్క వైద్యశాలకు వెళుతూ ఉన్నాడు. గమనించండి. రోగిష్ఠులందరూ అంటే రోగము చేత బాధించబడే వారందరూ హాస్పిటల్లో ఉన్నంత మాత్రాన ఆ హాస్పిటల్ పాడైపోయినదని కాదు, బాగు చేసేదని. హల్లెలూయా. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో అనేకుల జీవితాల గురించి ప్రభువు రాయించాడు, సువార్తను ప్రకటించాడు. అంత మాత్రాన వారు చేసిన క్రియలను, వారు చేసిన పాపములను, వారు చేసిన అతిక్రమములను రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథము ఇదిగో అనేకుల జీవితాలను బాగు చేసేదే కానీ పరిశుద్ధ గ్రంథము పాడైపోయినది కాదు. పాడైపోయిన జీవితాలను ఇదిగో బాగు చేసేదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. నశించిపోయేటువంటి జీవితాలను తిరిగి జీవింపజేసేదే ఈ పరిశుద్ధ గ్రంథము. అనేకుల జీవితాలను మంచిగా, వారి జీవితాలను ఉన్నతముగా కట్టబడేటకు ప్రభావం చూపించేదే ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. అనేకుల జీవితాలను ఇదిగో సత్య మార్గంలోనికి నడిపించేదే ఈ పరిశుద్ధ గ్రంథము. గమనించండి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనమును మనము తెలుసుకొని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దీనిని అనేకుల చేత వ్రాయించి ఉన్నాడు. ఇందులో ఉన్న మాటలు ఎక్కడా కూడా కల్పించినవి కావు, కట్టుకథలు కావు. గమనించండి. ఎవరో ఊహను బట్టి వ్రాయించిన మాటలు కావు.